హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం ఏపీ టెట్కి సంబంధించి మార్క్ టెస్టులు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు 13వ టెస్ట్ అంటే మనకు టెట్ 1 వాళ్ళకి సంబంధించిన పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మరి మీకు ముందుగానే చెప్పడం జరిగింది, సిలబస్ మారింది, పుస్తకాలు మారాయి. దానికి తగ్గట్టుగానే ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మీకు పదే పదే చెప్పడం జరిగింది, ఈ పుస్తకం అప్డేట్ పుస్తకం, ఇది మీ దగ్గర ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ప్రశ్నలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఖచ్చితంగా అది మన పుస్తకంలో ఎక్కడ ఉంది అని చెప్పడం జరుగుతుంది. మీకు పదే పదే చెప్పడం జరిగింది, పరిశోధన పద్ధతులు అనే టాపిక్ యాడ్ చేయడం జరిగింది, సాంఘికీకరణం అనే టాపిక్ యాడ్ చేయడం జరిగింది, బాల్యదశ నిర్మాణం యాడ్ చేయడం జరిగింది. మరి ఐసీటీ లాంటివి బాగా కొత్తగా డెప్త్గా అడుగుతున్నాడు. మరి అందరూ చేసే ప్రశ్నలు చేస్తే మనకు ఉద్యోగాలు రావు. అందరూ చేసినవి చేస్తూ కొత్తవి చేయాలి. కాబట్టి మనం ఆ పుస్తకాన్ని, అప్డేటెడ్ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది విత్ ప్రాక్టీస్ బిట్స్. కాబట్టి మీరు ఖచ్చితంగా దీంట్లో మీరు ఎన్ని మార్కులు సాధిస్తున్నారు అనే దాన్ని బట్టి మీ యొక్క ప్రిపరేషన్, మీరు చదివిన పుస్తకాలు ఎంతవరకు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇప్పటికే ర్యాంకర్లు 30కి 30 మార్కులు సాధించారు. మరి మీరు ఏ స్థానంలో ఉన్నారు? ఇప్పటికైనా టైం ఉంది, నష్టం లేదు. పుస్తకాన్ని ఆర్డర్ పెట్టుకోండి, మార్కులు పోగొట్టుకోకండి. చూడండి, మొదటి ప్రశ్న అందరికి కూడా జంబుల్ అవుతుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఏ డౌట్ ఉన్నా సరే మన యాప్లో మీరు ఖచ్చితంగా మీరు ప్రశ్నలు అడగండి, మేము వెంటనే సమాధానం ఇస్తాం. క్లాసులు వినండి, లైవ్ క్లాసులు ఉంటాయి. మరియు ఉచిత ఎగ్జామ్స్ రాయండి. 20 ఎగ్జామ్స్ పెట్టాం. టెస్ట్ 1లో ఇచ్చినవన్నీ కూడా నేరుగా యాజ్ ఇట్ ఈజ్గా రావడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మరి మొదటి ప్రశ్న తీసుకుంటే ఐసీటీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మొదటి ప్రశ్న, సిపియు అనగా అన్నాడు. సిపియు అంటే ఏమిటి అనేది మనకు అబ్రివేషన్లో మనం ఇవ్వడం జరిగింది, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సిపియును విస్తరించండి అన్నాడు. మొదటిది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నాడు, సెంటర్ పార్ట్ యూనిట్ అన్నాడు, సెంట్రల్ ప్రోగ్రామింగ్ యూనిట్ అన్నాడు, సెంట్రల్ ప్రొవైడింగ్ యూనిట్ అన్నాడు. మరి దీని యొక్క ఆన్సర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మరి ఇక్కడ చూసుకుంటే మీకు తెలుసు, మన పుస్తకంలో 360 పేజీలో మీకు ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ చూస్తే 360 పేజీలో ఇక్కడ సిపియును విస్తరించండి అని అడగడం జరిగింది. ఇది మనం అబ్రివేషన్లో రాయడం జరిగింది 360 పేజీలో. దాంతో పాటుగా మీకు తెలుసు, దాంతో పాటుగా 351 పేజీలో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి మనం చర్చించడం జరిగింది. 351 పేజీలో ఉంది. నెక్స్ట్ ప్రశ్న, స్కీమాటా అనగా ఏమిటి? స్కీమాటా అనగా ఏమిటి అంటే మీకు తెలుసు, స్కీమాటా అనగా సంజ్ఞానాత్మక నిర్మాణమా, లేక సంఘటిత నమూనాలా, లేక నిర్మాణాత్మక చిత్రమా, లేక సంజ్ఞానాత్మక వికాసమా? మరి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏంటయ్యా అంటే మీకు తెలుసు, అందరూ కూడా సంజ్ఞానాత్మక నిర్మాణాలు మరియు సంఘటిత నమూనాలు ఈ రెండిటి దగ్గరనే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ నిర్మాణాత్మక చిత్రం ఇచ్చాడు, మరి ఇక్కడ సంజ్ఞానాత్మక వికాసం అని ఇచ్చాడు. కానీ ఆన్సర్ సంజ్ఞానాత్మక నిర్మాణము. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీకు తెలుసు, ఇక్కడ నీట్గా మన పుస్తకంలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. కారణమైన ప్రవర్తన నమూనాలకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలే స్కీమాటాలు. చూడండి, వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలే స్కీమాటాలు అని మన పుస్తకంలో పియాజే దగ్గర ఇవ్వడం జరిగింది. అంటే పాయింట్ను విడగొట్టి ఇస్తున్నాడు అని మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, చర్యాత్మక పరిశోధన భావనను ప్రస్తావించిన శాస్త్రవేత్త. ఆన్సర్ మీకు అందరికి తెలుసు, స్టీఫెన్ కోరే. మరి మన పుస్తకంలో ఎక్కడుందయ్యా అంటే మీకు తెలుసు, మన పుస్తకంలో మీకు తెలుసు పేజీ నెంబర్ 160లో మనం నీట్గా రాయడం జరిగింది. చూడండి, చర్యాత్మక పరిశోధన అనే భావనను స్టీఫెన్ ఎం కోరీ 1953లో మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు. పేజీ నెంబర్ 160. మరి బాల్యంలో పిల్లల మనసు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది అన్న వ్యక్తి ఎవరు? డైరెక్ట్ ప్రశ్న. ఆన్సర్ ఏంటంటే జాన్ లాక్ అని గుర్తుపెట్టుకోండి. మరి మన పుస్తకంలో ఎక్కడుందయ్యా అంటే మీకు తెలుసు, పేజీ నెంబర్ 3లో భాగంగా, పేజీ అంటే మొదటి పేజీలోనే పేజీ నెంబర్ 3లో భాగంగా మీకు తెలుసు ఇక్కడ
జాన్ లాక్ అనే తత్వవేత్త తన రచనలోని బాల్యంలోని పిల్లల మనసు ఏమీ రాయని నల్లబల్ల లాంటిదని చెప్పడం జరిగింది. పేజీ నెంబర్ 3లో ఉంది మిత్రులారా. ఇది ఆల్రెడీ టెస్ట్ 1 ఫ్రీ టెస్ట్లో కూడా ఇవ్వడం జరిగింది. మరి పర్యావలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునే పరిశోధన పద్ధతి ఏది? చూడండి ఒకసారి. పర్యావలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునే పరిశోధనా పద్ధతి చారిత్రకనా, వర్ణనాత్మకత, ప్రయోగన, చర్యాత్మకత. చూడండి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఎవరు చేయలేరు కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి పర్యావలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునే పద్ధతి మనకు తెలుసు. ఇక్కడ చూస్తే వర్ణనాత్మక పరిశోధన అంటున్నాడు. వర్ణనాత్మక పరిశోధనలో భాగంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి నీట్గా చూడండి. ఈ పరిశోధన కొరకు బాలల వ్యక్తిగత చరిత్ర, పరిపుచ్చ, సర్వే, పరిశీలన, సంఘటన, రచన, పర్యావలోచన లాంటి పరిశోధన సాధనాలను ఉపయోగించి దత్తాంశ సాధన చేస్తారు. వాటిని విశ్లేషించి వ్యాఖ్యానిస్తారు. ఆన్సర్ ఏంటయ్యా అంటే వర్ణనాత్మక పరిశోధన. ఆన్సర్ వర్ణనాత్మక పరిశోధన. మన పుస్తకంలో పేజీ నెంబర్లో మనకు తెలుసు. పేజీ నెంబర్లో 159లో ఉంది. ఇదే పాయింట్, సేమ్ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ పరిశోధన వలన ఒక చరరాశి ప్రవర్తనను తీసుకొని రెండవ రాశి ప్రవర్తనను అంచనా వేయవచ్చు. చారిత్రకన, సహసంబంధన, చర్యాత్మకన, వర్ణనాత్మకత అంటే ఆన్సర్ సహసంబంధ. ఆన్సర్ సహసంబంధ పరిశోధన పద్ధతి. మరి చూడండి ఒకసారి మన పుస్తకంలో 159వ పేజీలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ నీట్గా మనం ఏదైనా సరే బోల్డ్ పెట్టి రాయడం జరిగింది. ఒకసారి ఆలోచించండి. సహసంబంధ పరిశోధన వల్ల ఒక చరరాశి ప్రవర్తన తెలిసినట్టయితే రెండవ చరరాశి ప్రవర్తనను అంచనా వేయడానికి, ప్రాకృతీకరించడానికి ఉపయోగపడుతుంది. ఈ పరిశోధన పద్ధతిలో ఒక చరరాశిలోని ప్రవర్తన పరిమాణం ఇంకొక చరరాశిలోని ప్రవర్తనతో ఎలాంటి సహసంబంధం ఉంటుందో గుర్తించి ఆ పరస్పర సంబంధాన్ని అవగాహనతో విశ్లేషించి వ్యాఖ్యానించడం జరుగుతుంది అని పేజీ నెంబర్ 159 మన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తకంలో రాయడం జరిగింది. ఇలాంటి కొత్త ప్రశ్నలు ఎవరు చేయలేరు, అప్డేట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మరి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి సహసంబంధ పరిశోధన పద్ధతి. క్లియర్. మరి భారత ప్రభుత్వం పోక్సో యాక్టును ప్రవేశపెట్టిన సంవత్సరం ఆన్సర్ 2012. ఆన్సర్ 2012. మన పుస్తకంలో మీకు తెలుసు 333వ పేజీలో ఈ యొక్క పోక్సో యాక్ట్ గురించి క్లియర్గా. పోక్సో యాక్ట్ అంటే తెలుసు, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. 2012లో ఏర్పడింది. కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 2019లో దీన్ని సవరణ చేశారు. కానీ ఈ 2019 సవరణ చేశారు అడగలేదు, ఎప్పుడు ఏర్పాటైందని అడిగారు. కాబట్టి ఆన్సర్ 2012 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగం నిర్ధారితమవుతుంది. ఏ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగం అనేది డిసైడ్ అవుతుంది అని అడగడం జరిగింది. మరి మనకు తెలుసు 23వ జత వల్ల శిశు లింగ నిర్ధారణ జరుగుతుంది. 23వ క్రోమోజోమ్ వల్ల. మనం ఇక్కడ రాయడం జరిగింది, మీకు అంతకు తెలుసు. ఇక్కడ ఏది కూడా బోల్డ్ పెట్టి మనం ఎక్కడైతే రాసామో పేజీ నెంబర్ 17లో అదే ప్రశ్న ఇక్కడ రావడం జరిగింది. ఆన్సర్ 23వ జత. 22 జతలు రెండు కూడా సమరూపకంగా ఉంటాయి, అంటే సేమ్ ఉంటాయి. 23వ జత ఎక్స్ అన్నా ఉండొచ్చు, XY అన్నా ఉండవచ్చు. XY ఉంటే అబ్బాయి, XX ఉంటే అమ్మాయి అని మీకు తెలుసు. ఉపాధ్యాయులు ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరు మెరుగుపరచడాన్ని ఇలా అంటారు. దీన్నే పిగ్మేలియన్ ఫలితం. ఆల్రెడీ టెస్ట్ 1లో కూడా ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇది మన పుస్తకంలో మీకు తెలుసు పేజీ నెంబర్ 7లో మనకు నీట్గా ఇవ్వడం జరిగింది. పేజీ నెంబర్ 7లో మనకి ఈజీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఒక్కసారి చూడండి. ఉపాధ్యాయుల అంచనాలు విద్యార్థుల సాధనను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. వీరి ఫలితాల్లో ఉన్నత అంచనాలు విద్యార్థుల పనితీరు పెంచడానికి దారి తీసింది. ఇలా ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శన దారి తీయడాన్ని పిగ్మేలియన్ ఫలితం అంటారు. మరి పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్ పుస్తక రచయితలు రోసెన్ దాల్ మరియు జాకబ్సన్లు. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం నుంచి వచ్చింది. 10 సంవత్సరాల పిల్లవాడు మధ్యలో బడి మానివేశాడు. విద్యా హక్కు చట్టం ప్రకారం అతన్ని నమోదు చేయాల్సినటువంటి తరగతి, అంటే వయసుకు తగ్గ తరగతిలో కూర్చోపెట్టాలి.
వయసుకు తగ్గ తరగతిలో కూర్చోబెట్టాలి. తర్వాత మిగతా క్లాసులో ఉపాధ్యాయులు. పేజీ నెంబర్ 312లో నీట్గా ఇవ్వడం జరిగింది. అంటే ఆ కాన్సెప్ట్ తెలిస్తేనే మీరు చేయగలరు. ఇక్కడ విద్యార్థుల వయసుకు తగ్గ తరగతిలో 18వ పాయింట్ కనుక తీసుకుంటే విద్యార్థుల వయసుకు తగ్గ తరగతిలో మనం విద్యార్థులను కూర్చోబెట్టాలి. అంటే ఇది ఒక 18వ పాయింట్ పైన వస్తుంది. మరి 10 సంవత్సరాల విద్యార్థి అంటే మీకు తెలుసు 6వ తరగతిలో 1వ తరగతి, 6 సంవత్సరాలప్పుడు 1, 7, 2, 8, 3, 9, 4, 10 అన్నప్పుడు 5వ తరగతిలో కూర్చోపెట్టాలి. ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాళ్ళలో క్లినికల్ పద్ధతి మారు పేర్లు ఎగ్జామ్లో ఇచ్చాడు. క్రింది వాళ్ళలో క్లినికల్ పద్ధతి అని దేన్ని పిలుస్తారు? క్లినికల్ పద్ధతి అంటే వ్యక్తి అధ్యయన పద్ధతి. క్లినికల్ పద్ధతి అంటే వ్యక్తి, అందుకే మారు పేర్లు 3 ఉన్నాయి. మీరు ఎప్పుడే కానీ మారు పేర్లు గ్రహిస్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. నష్టపోయేది మీరే. చూడండి, పేజీ నెంబర్ 155లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీన్నే క్లినికల్ పద్ధతి, చికిత్సా పద్ధతి, కేస్ స్టడీ అని కూడా అంటారు. ఈ పేర్లు వైద్య శాస్త్రం నుండి గ్రహించబడ్డాయి. కాబట్టి మారు పేర్లు మన పుస్తకంలో 155లో ఇవ్వడం జరిగింది. క్రింది వారిలో అభ్యాస లక్షణం కానిది, ఇది నిరంతర ప్రక్రియ, గతిశీలకమైనది, లక్ష్యాత్మకమైనది, సంకుచితమైనది, సంకుచితము అయినది అన్నాడు. మరి అభ్యసన లక్షణాలు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. చూడండి, సంకుచితమా సంచితం అంటే అభ్యసనం సంచితమైనది కాబట్టి తప్పుగా ఉన్నది, సంకుచితమైనది. మీకు తెలుసు పేజీ నెంబర్ 171లో చూడండి, ఇక్కడ నీట్గా రాయడం జరిగింది. అభ్యసనానికి సంచిత స్వభావం ఉంటుంది, కానీ ఇక్కడ ఏమిచ్చాడు? సంకుచితం అని ఇచ్చాడు. కాబట్టి తప్పుగా ఉన్న ఆన్సర్ ఇది, కరెక్ట్గా ఆన్సర్ అది సంచితం. పేజీ నెంబర్ 171 మన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తకం. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? ఆన్సర్ మీకు అందరికి తెలుసు, క్లిఫర్డ్ బీర్స్. దీనికి షార్ట్ కట్ కూడా చెప్పడం జరిగింది మన ఆన్లైన్ క్లాస్లో. అద్భుతంగా 3-4 రోజుల్లో మీరు రివిజన్ కూడా చేయొచ్చు. క్లాసులు వినండి, పుస్తకం చదవండి, ప్రాక్టీస్ బిట్స్. క్లాసులు వింటూ పుస్తకంలో షార్ట్ కట్ అండర్లైన్ చేసుకోండి, క్షణాల్లో మీరు చేయగలుగుతారు ప్రశ్నలు. చూడండి, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత క్లిఫర్డ్ బీర్స్. ఇది పేజీ నెంబర్ 127లో మనం రాయడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. 120లో క్లిఫర్డ్ బీర్స్ అనే శాస్త్రవేత్త 1908వ సంవత్సరంలో ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే పుస్తకంలో మొదటిసారిగా మానసిక ఆరోగ్యం అనే భావనను చర్చించడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. పేజీ నెంబర్ వచ్చేసి 127 మన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తకం. క్రింది వాళ్ళలో ఐసీటీ టూల్ కానిది. ఐసీటీలో 2 ప్రశ్నలు ఇస్తున్నాడు. మీరు ఒక స్టేజ్ వరకు చదవాలి. జనరల్గా రావచ్చు, ఏదైనా రావచ్చు, ఎందుకంటే ఐసీటీ టెక్నాలజీ కాబట్టి అప్డేటెడ్ కాన్సెప్ట్ అడుగుతున్నాడు. కాబట్టి ఐసీటీకి పరిధి లేదు. మీరు ఎంత చదివినా ఒక్కొక్కసారి చేయలేకపోవచ్చు, ఎంత చదివినా చదవకపోయినా మీరు చేయొచ్చు. కాబట్టి గుర్తు చూడండి, యూట్యూబ్ అంటే టెక్నాలజీ, వీడియో క్లిప్పింగ్స్ వీడియోస్ టెక్నాలజీ, డివిడి అంటే సిడి డివిడి. మరి చార్టులు కదలిక ఉండదు, టెక్నాలజీ అవసరం లేదు. కాబట్టి ఇందులో ఐసీటీ టూల్ కాదు, చార్ట్ జనరల్ క్వశ్చన్ ఎవరైనా చేయగలుగుతారు. సామాజికీకరణానికి సంబంధం లేనిది అన్నాడు. సామాజికీకరణానికి సంబంధం లేనిది సాంప్రదాయాలు నేర్చుకోవడం, ఆచారాలను పాటించడం, సహకార స్వభావం అలవర్చుకోవడం, ఆరోగ్య సూత్రాలను పాటించడం. ఇది కాదు. మరి ఇది జనరల్ క్వశ్చన్ కాదు, ఇది ఫ్రీమన్ షావెల్ ఇచ్చినటువంటి నిర్వచనము. బాగా గుర్తుపెట్టుకోవాలి. పేజీ నెంబర్ 5లో మనం నీట్గా ఇవ్వడం జరిగింది కాన్సెప్ట్. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే కూడా చూడండి, ఇక్కడ చూడండి, ఫ్రీమన్ షావెల్ నిర్వచనంలో క్లియర్గా అదే నిర్వచనాన్ని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, సమాజంలోని సామూహిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, ఆచారాలకు, విలువలకు సఖ్యత, పరస్పర సహకార స్వభావాలు పెంచుకోవడమే సామాజికీకరణ అన్నది. ఎవరంటే ఫ్రీమెన్ మరియు షావెల్. అదే నిర్వచనాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆరోగ్య సూత్రాలు తప్ప సాంప్రదాయాలు అనే పదం ఉంది, ఆచారాలు అనే పదం ఉంది, సహకార స్వభావం అనే పదం ఉంది. కాబట్టి గుర్తు పెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. ఇది ఫ్రీమన్ షావెల్ మన పుస్తకంలో పేజీ నెంబర్ 5లో ఉంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి ఒకసారి. తార్నడైక్ ప్రకారం చిత్రాలను, మాటలను అర్థం చేసుకొని చెప్పడానికి అవసరమయ్యే శక్తి. చిత్రాలు, మాటలను అర్థం చేసుకొని చెప్పడానికి అవసరమయ్యే శక్తి ఏ ప్రజ్ఞ అంటున్నాడు? అమూర్త, యాంత్రిక, సాంఘిక, సాంస్కృతిక ప్రజ్ఞ. తార్నడైక్ ప్రకారం ప్రజ్ఞ రకాలు మనకు తెలుసు. ఇవన్నీ కూడా
మరి వీటిలో భాగంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఆన్సర్ అమూర్త ప్రజ్ఞ. మరి అమూర్త ప్రజ్ఞ అంటే ఏమిటి అనేటువంటి కాన్సెప్ట్ను మనం 74లో రాయడం జరిగింది. ఇదే ఎగ్జాంపుల్ మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా మీరు నష్టపోకండి. చూడండి, అమూర్త ప్రజ్ఞలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు కనుక చూస్తే ఏమని ఇచ్చాడయ్యా అంటే అక్షరాలు, చిహ్నాలు, మాటలు, సంఖ్యలు, పదాలను కంటి ముందు ఆ విషయం లేకపోయినా అర్థం చేసుకోవడం. అదే పాయింట్ చూడండి, చిత్రాలు, మాటలు లాంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేజీ నెంబర్ మనకు ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. ఎందుకంటే సేమ్ పాయింట్, కొత్తవి ఏమి ఇవ్వడం లేదు. పుస్తకంలోనూ ఉన్నటువంటి మాత్రమే 74లో పేజీ నెంబర్ 74 మన పుస్తకంలో ఉంది. ఎందుకంటే డ్రాఫ్ట్ కాపీని ఉపయోగించుకున్నాడు. తెలుగు మరియు సంస్కృత అకాడమీలో ఇటీవల కాలంలో వచ్చినటువంటి 2 పుస్తకాలను కూడా ఉపయోగించుకొని ప్రశ్నలు ఇచ్చాడు. మరి మీరు అవి చదవకపోతే ఆ 3 పుస్తకాలు చదవలేరు. కాబట్టి మన పుస్తకం తీసుకోండి, చదవండి, 100% సక్సెస్ అవుతారు. గతంలో, ఇప్పుడు చెప్తున్నాను. నెక్స్ట్, 3 లేదా 4 సంవత్సరాల వయసు గల పిల్లలు ఆడే ఆట. చూడండి, ఏ ఆటను ఆడతారు? 3 లేదా 4. యాక్చువల్గా పుస్తకంలో 3 నుండి 4 అని ఉంటుంది, కానీ 3 లేదా 4 పిల్లల ఆటే ఆట. ఏకాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ, సాంస్కృతిక క్రీడ. ఆన్సర్ వచ్చేసి సంసర్గ క్రీడ. మరి ఈ పాయింట్ మనకు తెలుసు. సంసర్గ క్రీడలో అనేది పుస్తకంలో ఒక పాయింట్ పెట్టి ఇవ్వడం జరిగింది. క్రీడ అనేది పాయింట్ పెట్టి ఇవ్వడం జరిగింది. సంసర్గ క్రీడ అసోసియేటివ్ ప్లే 3 నుండి 4 సంవత్సరాలు. ఇది పాయింట్ పుస్తకంలో నీట్గా ఈసారి ఇవ్వడం కాబట్టి నేను కూడా ఒక దగ్గర చక్కగా రాయడం జరిగింది. ఆన్సర్ ఏంటంటే సంసర్గ క్రీడ. పేజీ నెంబర్ వచ్చేసి 25లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. పేజీ నెంబర్ 25. వ్యక్తిలో స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాల వికాసానికి సంబంధించింది. చూడండి, ఇది జనరల్ ప్రశ్న కాదు, ఇది పుస్తకంలో ఉంది. సాంఘికీకరణం అనే టాపిక్లో ఉంది. కాబట్టి మనోలైంగిక వికాసమా, కౌమార వికాసమా, సాంఘిక వికాసమా, జెండర్ వికాసం అనేటువంటిది ఆన్సర్. మరి ఈ జెండర్ వికాసానికి సంబంధించి మీకు తెలుసు ఎక్కడుందయ్యా పుస్తకంలో అంటే క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి ఏమచ్చాడు. జెండర్ అనేది పిల్లల స్వంత గుర్తింపుకు మరియు ఇతరుల ప్రత్యక్షాలకు గుర్తించడానికి ఒకరు మరొకరి జెండర్ సంబంధిత ప్రవర్తనను సాంఘీకరించడానికి దోహదపడుతుంది అనేటువంటి కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఇది మన పుస్తకంలో మీకు తెలుసు పేజీ నెంబర్ 7లో క్లియర్గా రాయడం జరిగింది. జనరల్ ప్రశ్నలు ఏది ఇవ్వలేదో పుస్తకంలో ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా టైం ఉంది, నష్టపోకండి. వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న సూత్రం. వ్యక్తి పూజ అంటే ఏమిటి? మరి ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. అంటే ఒకరిని ఇష్టపడి వారిలాగా మనం చేయాలనుకోవడం, ఒక నమూనా వ్యక్తిని తీసుకొని వారిలాగా చేయాలనుకోవడం. అంటే అది జాంటీ రోడ్స్ లాగా ఫీల్డింగ్ చేయడం, సచిన్ లాగా బ్యాటింగ్ చేయడం, గాంధీ లాగా సత్యం మాట్లాడడం, కర్ణుడిలాగా దాన గుణాన్ని కలిగి ఉండడం, చార్లీ చాంపియన్ లాగా హాస్యం ప్రదర్శించడం. అంటే ఇక్కడ ఇతరులను అనుకరించడం ఎక్కడ కనిపిస్తుంది? సింపుల్గా పరిశీలనాభ్యసనంలో యత్నదోష పద్ధతిలో కార్యక్రమయుక్త అభ్యసనం, ఆవిష్కరణ అభ్యసనం. అంటే పరిశీలనాభ్యసనం మనం ఎప్పుడు పరిశీలిస్తాం? మనకు నవ్యత, కొత్త ప్రవర్తన తీరు, వింతైన ప్రవర్తన తీరు ఉంటే అట్రాక్ట్ అయి పరిశీలిస్తాం. ఒకరిని గమనిస్తున్నాం, చూస్తున్నాం, పట్టించుకుంటున్నాం, ఆలోచిస్తున్నాం అంటే అది పరిశీలనాభ్యసనం కాదా? కాబట్టి అదే కాన్సెప్ట్ ఇక్కడ రాయడం జరిగింది. చూడండి, ఇక్కడ పేజీ నెంబర్ 184లో ఆ కాన్సెప్ట్ గురించి మనం నీట్గా రాయడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లలు పరిశీలన ద్వారా ఇతర వ్యక్తులను భౌతికంగా చూసి నేర్చుకోవడం అనుకరణ అభ్యసనం. నవ్యత, చూడండి, పరిశీలించాలంటే నవ్యత గల వింతైన ప్రవర్తన తీరు, నిశిత పరిశీలన. ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు లాగా, కేసీఆర్ లాగా మాట్లాడడం, విరాట్ కోహ్లీ లాగా బ్యాటింగ్ చేయడం, జాంటీ రోడ్ లాగా, సినీ నటులాగా. పేజీ నెంబర్ 184లో ఈ కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ పైన ప్రశ్న రావడం జరిగింది. గార్డినర్ ప్రకారం బహుళ ప్రజ్ఞ సంఖ్య, ఇది అందరూ చేస్తారు. బహుళ ప్రజ్ఞ సంఖ్య 8. ఆ 8 ప్రజ్ఞల గురించి కూడా రావచ్చు. మనం ఇక్కడ పేజీ నెంబర్ 82లో ఉంది. డైరెక్ట్గా చూడండి, ఇక్కడ ఇతని ప్రకారం వ్యక్తిలో ఉండే ప్రజ్ఞల సంఖ్య 8 అయినటువంటిది. మరి తేజ ఎటువంటి శిక్షణ లేకుండా చక్కగా పాటలు పాడుతుంది. దీనికి కారణం చూడండి, పాటలు పాడుతుంది, డ్యాన్స్ చేస్తుంది, చిత్రలేఖనం చేస్తుంది అంటే
అది సహజ సామర్థ్యము. పుట్టుకతో ప్రజ్ఞతో పాటు అనుబంధంగా వచ్చే శక్తి ఏదయ్యా అంటే సహజ సామర్థ్యము అని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఆప్షన్లో అభిరుచి దైవికం, దైవికం కాదు. అభిరుచి ఉన్న చోట అలసట ఉండదు యాక్చువల్గా, కానీ ఇక్కడ శిక్షణ లేకుండానే అంటున్నాడు కాబట్టి పుట్టుకతో వచ్చింది. పుట్టుకతో ప్రజ్ఞతో పాటు వచ్చే మరొక కారకం సహజ సామర్థ్యము. కాబట్టి ఆన్సర్ సహజ సామర్థ్యము. కింది వాళ్ళలో జీవ సంబంధ వైయక్తిక భేదం కానిది. జీవ సంబంధ అంటే ఏమిటంటే తల్లిదండ్రుల నుంచి అనువంశికంగా వచ్చేది కానిదేది అన్నాడు. అనువంశిక కానిదేది అన్నాడు. చూడండి, ఇక్కడ జ్ఞానేంద్రియాలు, అనువంశికత, పరిపక్వత, కుటుంబము మరియు సమాజము. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జ్ఞానేంద్రియాలు, అనువంశికత, పరిపక్వత, కుటుంబము మరియు సమాజము. మరి ఈ కాన్సెప్ట్ను ఎలా అర్థం చేసుకోవాలి? జీవ సంబంధ అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చేది కానిదేది అన్నప్పుడు జ్ఞానేంద్రియాలు తల్లిదండ్రుల నుంచి వస్తాయి, అనువంశికత తల్లిదండ్రుల నుంచి వస్తాయి, కుటుంబము మరియు తల్లిదండ్రుల ద్వారానే వస్తుంది. కానీ పరిపక్వత అంటే వయసుతో పాటు సామర్థ్యాలు వాటిగా రావడాన్ని పరిపక్వత. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇది పరిపక్వత అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జీవ సంబంధ వైయక్తిక భేదం కానిదేది అన్నప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ ప్రశ్న ఉంది, కొంచెం లాజికల్గా ఆలోచించాలి. కుటుంబం మనకి ఇతరుల ద్వారా వస్తుంది, జ్ఞానేంద్రియాలు ఇతరులను పోలి వస్తాయి, అనువంశికత అంటే ఇతరుల ద్వారా మనం వస్తాం. కానీ పరిపక్వత అంటే వయసుతో పాటు వాటికవే ఎలాంటి శిక్షణ లేకుండా వస్తే దాన్ని పరిపక్వత అంటారు. మరి ఇక్కడ చూడండి, పిల్లలు సంఖ్య, కాలము, నైతికత మొదలైన భావనలు ఏర్పరచుకునే విధానాన్ని పరిశోధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇలా ఇచ్చినప్పుడు ఏదో స్టేట్మెంట్ ఏమో, ఏదో నిర్వచనమేమో, ఇదేదో కొత్తదేమో అనుకోవచ్చు. కాలం, నైతికత, సంఖ్య వాటి గురించి ఏర్పరచుకుంటున్నారు భావనలు. మరి కాలం కంటి ముందర కనిపించదు, నైతికత కంటి ముందర కనిపించదు, సంఖ్యలు కంటి ముందర కనిపించదు. అయినప్పటికీ ఆలోచిస్తున్నారంటే పియాజే ఆన్సర్. ఎందుకంటే మూర్త ప్రచారక దశ, అమూర్త ప్రచారక దశ కంటి ముందు లేనప్పటికీ స్థానము, దూరము, కాలము లాంటి భావనలు ఆలోచిస్తున్నారు. కాబట్టి మిగతా వాళ్ళు ఎక్కడ కూడా సంబంధం లేదు. ఎలిమినేషన్ మెథడ్లో కూడా చేయవచ్చు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ఈపి 2020 యొక్క చైర్పర్సన్ కస్తూరి రంగన్. ఆ విషయం మీకు తెలుసు, అది అందరికీ తెలుసు. టిఎస్ఆర్ మనకు కస్తూరి రంగన్ అనేటువంటి వ్యక్తి కృష్ణస్వామి కస్తూరి, కే అంటే కృష్ణస్వామి కస్తూరి రంగన్ 337 పేజీలో మనం నీట్గా ఇవ్వడం. 337 మన పుస్తకంలో 337లో ఇవ్వడం జరిగింది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి 337. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఏ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికాదు? ఏ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయి అంటే 1 నుంచి 5 అనుకోండి, రైట్. మరి సమస్య పరిష్కార పద్ధతి, కృత్యాధార పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రకల్పన పద్ధతి. ప్రకల్పన పద్ధతి అంటే ప్రాజెక్టు పద్ధతి, ఎత్తుగడల పద్ధతి, ఉద్యమ పద్ధతి. మరి ప్రాజెక్టులు పిల్లలు ఎక్కువగా పాల్గొని చేస్తారు, సభ్యులలో జట్టులలో సహకారంగా చేస్తారు, ఇంట్రెస్ట్ ఉంటుంది. కృత్యాధార పద్ధతి చేయడం ద్వారా నేర్చుకోవడం. సమస్య పరిష్కార పద్ధతి ఇది అందరూ కలిసి చేస్తారు గ్రూప్గా. మరి ఉపన్యాస పద్ధతి అంటే ఒక దగ్గర కూర్చోబెట్టి ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తే ఎక్కువసేపు కూర్చోలేరు. ఇది యాక్చువల్గా ఈ పద్ధతి ఉపన్యాస పద్ధతి హై స్కూల్ విద్యార్థులకు కూడా 40 నిమిషాల కంటే ఎక్కువగా ఉపయోగించకూడదు. అది ఆల్రెడీ మన పుస్తకంలో రాశాం, క్లియర్గా రాయడం జరిగింది. చూడండి ఒకసారి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దీనిని శాస్త్రవేత్తలను వారు దీన్ని నిరసించారు. ఇది ఎప్పుడే కానీ ఉపన్యాస పద్ధతి చెప్పే పద్ధతి, ఇది చెప్పే పద్ధతి. ఈ చెప్పే పద్ధతిలో ఎప్పుడు కూడా విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలకు అంత ఉపయోగపడదు. ఇక్కడ రాయడం జరిగింది, ప్రాథమిక మరియు ఉన్నత స్థాయిలో ఉపన్యాస పద్ధతి వినియోగాన్ని విద్యావేత్తలు నిరసిస్తున్నారు అని తెలుగు అకాడమీలో ఉంది. మిత్రులారా, నిరసిస్తున్నారు, ఈ పద్ధతిని నిరసిస్తున్నారు, ఉపన్యాస పద్ధతిని. సాంఘికాభ్యసనం ఒక ప్రక్రియ అని భావించిన మనోవిజ్ఞాన శాస్త్రం. సాంఘికాభ్యసనం అంటే ఇతరుల ద్వారా నేర్చుకోవడం, దాన్ని నమూనాభ్యసనం, దాన్నే మనకు తెలుసు నమూనా, అనుకరణ, యత్నరహిత అభ్యసనం. ఆ దాంట్లో సింపుల్గా భయపడాల్సిన అవసరం లేదు. ఆన్సర్ బండూరా. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ పుస్తకంలో ఈ కాన్సెప్ట్ రాయడం జరిగింది. పేజీ నెంబర్ 184లో ఈ కాన్సెప్ట్ రాయడం జరిగింది. భయపడాల్సిన పని లేదు, ఈజీ కాన్సెప్ట్.
బాహ్య ప్రేరణను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియాల వికాసం జరిగే దశ. జ్ఞానేంద్రియ వికాసం చాలా వేగంగా జరిగే దశ. మరి జ్ఞానేంద్రియాలు పనిచేయడం ప్రారంభించే దశ. మీకు తెలుసు ఆన్సర్ ఏంటంటే శైశవ దశ. అది కామన్ క్వశ్చన్, జనరల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. ఈ కాన్సెప్ట్ మనము సింపుల్గా పేజీ నెంబర్ 20లో నీట్గా ఇవ్వడం జరిగింది. పేజీ నెంబర్ 20లో బాగా శారీరక మానసిక వికాసాలు, చాలా జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో వేగంగా జరుగును అంటే దాన్ని బట్టి మీకు అర్థమైంది. పుట్టిన తర్వాత శిశువు జ్ఞానేంద్రియ వికాసం బాగా జరుగుతుంది. జ్ఞానేంద్రియ వికాస క్రమం కూడా నేను ఇవ్వడం జరిగింది. పేజీ నెంబర్ 20లో మనం క్లియర్గా ఇవ్వడం జరిగింది మన పుస్తకంలో. సృజనాత్మకత ఆలోచనలు ప్రాధాన్యం ఇచ్చే అభ్యాస సిద్ధాంతం. ఇది అందరూ చేస్తారు. సృజనాత్మకత ఆలోచనలు అంటే మెరుపు లాంటి ఆలోచన ఒక్కసారిగా తటాలున్న వెంటనే మెదడులో వస్తుంది. ఎక్కడ వస్తుంది? అంతర్దృష్టి అభ్యసనంలో. సింపుల్గా చూడండి. పరిశీలన అంటే ఇతరులను చూడడం, నిబంధిత అభ్యసనం కాన్సెప్ట్ వేరే, యత్నదోష అంటే ప్రయత్నాల ద్వారా. సింపుల్ ప్రశ్న ఇవ్వడం జరిగింది. అంటే 1, 2, 3, 4, 5 లాంటి ప్రశ్నలు ఇస్తారు. ఇది దీనివల్ల ఎవరికి లాభం ఉండదు. ఎవరు చేయలేని ప్రశ్నలు చేస్తే లాభం ఉంటుంది. నెక్స్ట్ ఇవాన్ పావ్లో సిద్ధాంతం. పావ్లో సిద్ధాంతాన్ని ఏమని పిలుస్తారు? పావ్లో సిద్ధాంతాన్ని మనకు తెలుసు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అంటారు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అంటారు. జనరల్ ప్రశ్న ఏ పుస్తకంలో అయినా ఉంటుంది. శాస్త్రీయ నిబంధనం టైప్ 1 సిద్ధాంతం అంటాం, టైప్ 1 సిద్ధాంతం అని కూడా అంటాం. ఉపాధ్యాయులలో విద్యార్థులకు నచ్చే లక్షణం. చూడండి ప్రశ్న. ఉపాధ్యాయులలో విద్యార్థులకు ఏం నచ్చుతుంది? విద్యార్థులకు ఏం నచ్చుతుంది అంటే ఫస్ట్ అతనితో మాట్లాడే అవకాశాన్ని కల్పించడం నచ్చుతుంది. క్రమశిక్షణ, సమయపాలన, స్నేహభావం, పరిశుభ్రత. ఆన్సర్ ఏమిటంటే స్నేహభావం నచ్చుతుంది. ఆన్సర్ స్నేహభావం నచ్చుతుంది. జనరల్ ప్రశ్న, ఈజీ ప్రశ్న. చూశారు కదా, ఎవ్వరూ చేయలేని ప్రశ్నలు మన పుస్తకంలో ఉన్నాయి. కాబట్టి మిత్రులారా మళ్ళీ చెప్తున్నాను, నష్టపోకండి. ఇంకా టైం ఉంది. ఆర్డర్ పెట్టుకోండి యాప్లో. మరియు అంతకంటే ముందుగా యాప్లో టెస్ట్ సిరీస్ మనం ప్రారంభించడం జరిగింది. టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. 4500 ప్రశ్నలు అంతా నూతన సిలబస్ ప్రకారం చేర్చడం జరిగింది. మరియు ఈ నెల 25న సాయంత్రం సైకాలజీ మెగా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అంతేకాకుండా మీరందరూ కూడా ఉచిత పరీక్షలు రాయండి. 20 మొత్తం 600 ప్రశ్నలు ఉంటాయి. ఖచ్చితంగా అవి ఎగ్జామ్లో కనిపిస్తాయి. మీ విజయానికి మన పుస్తకం, మన క్లాసులో, మన యాప్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందరికంటే ముందుంటారు. మరొక పేపర్తో మళ్ళీ కలుసుకుందాం. ఈరోజు మనం సైకాలజీకి సంబంధించి టెట్ 1 డిస్కస్ చేశాం. ఇవి అందరికీ ఉపయోగపడుతుంది. ఇవే మనకు రిపీట్ అవుతాయి 100%. దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. టెస్ట్ సిరీస్ ఉంది. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి. పూర్తిగా 30 మార్కులకు సంబంధించి ప్రశ్న రాకపోతే నేను పూచి, సమాధానాలు గుర్తించకపోతే మీరు పూచి అని గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ద బెస్ట్.